హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమెరికాలోని మొట్టమొదటి హిందూ టెంపుల్, అదే మన ఫేమస్ పిట్స్బర్గ్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం కార్ పూజ కోసం. ఇక్కడ నుండి అరౌండ్ ఒక 130 మైల్స్ వరకు అయితే ఉంటుంది. సో సుమారుగా 2.5 hours వరకు అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం లాంగ్ డ్రైవ్ ఇక్కడ నుండి. ఈ రోజు వీకెండ్ అని ఆ రోడ్స్ కూడా సరిగ్గా క్లీన్ చేయలేదు. రోడ్స్ అయితే చూస్తున్నారు కదా, కంప్లీట్ గా స్నో తోటే ఉంది. బట్ కొంచెం డ్రైవింగ్ అయితే కేర్ఫుల్ గానే చేయాలి. స్లోగానే వెళ్తున్నాం మేమైతే. మేమైతే మిడిల్ లో ఆగాం. ఇక్కడ చూడండి, మా కార్ యొక్క వైపర్స్ కంప్లీట్ గా స్ట్రక్ అయిపోయినాయి స్నో తోటి. సో అవి ఎంత ట్రై చేసినా కూడా వైపర్స్ మూవ్ అవ్వట్లేదు. సో మేము పక్కనే ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. ఆ గ్యాస్ స్టేషన్ దగ్గర మేము ఈ స్నో క్లీన్ చేసే కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని అవి స్నోన్ అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం. బట్ ఎంత క్లీన్ చేసినా కూడా అది క్లీన్ అవ్వట్లేదు. బట్ ఇంకా ట్రై చేసి లాస్ట్ కి ఏదో విధంగా ఫైనల్ గా అయితే ట్రై చేసాము. సో ఫైనల్ గా క్లీన్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. ఫైనల్ గా పిట్స్బర్గ్ సిటీ ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా డౌన్ టౌన్ అనమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. అదంతా కనబడే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే. మాకు ఇక్కడ నుండి ఇంకొక 20-30 మినిట్స్ వెళ్తే టెంపుల్ కి రీచ్ అవుతాం. పిట్స్బర్గ్ లో టనల్ డ్రైవ్ అనేది గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడైతే ఇది పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి టనల్స్ మనకు హైదరాబాద్ లో కూడా ORR కింద ఉంటాయి. బట్ అక్కడ మనకి ఇటువంటి లైట్స్ అయితే ఎలాంటి లైట్ సిస్టమ్ అనేది ఉండదు. ఆ టనల్స్ ఎందుకు యూజ్ చేస్తారో ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పక్కన కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్లాల్సిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకి అమెరికాలో ఉండేటువంటి మొట్టమొదటి హిందూ టెంపుల్. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు 1974 లో. ఆ టైంలో వెంగళరావు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి. సుమారుగా ఒక $4 లక్షల వరకు అయితే డొనేట్ కూడా చేశారని విన్నాను. టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ఎంట్రెన్స్. సో మాకైతే ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది ఇక్కడికి రావడానికి. మేము రాగానే ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిన తర్వాత పూజారిని పిలిపించి కార్ పూజ అయితే చేపిద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇది 11 లోపే దర్శనం. 11కి ఇక్కడ అర్చన పూజ ఉంటుంది. అర్చన పూజ అయిన తర్వాత కార్ పూజ అయితే చేపిద్దామని అనుకుంటున్నాం. ఇండియాలో మాదిరిగానే అమెరికాలో కూడా హిందూ టెంపుల్స్ ఉంటాయి. అక్కడ పూజారులు కూడా ఉంటారు. మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మనకి పూజలు కూడా చేస్తారు. కాకుంటే మనకి ఇండియాలో ఉన్నంత ఎక్కువ టెంపుల్స్ అయితే ఉండవు. సిటీకి ఒక టెంపుల్ అలా ఉంటుంది. పూజ స్టార్ట్ అయిన వెంటనే మంచు వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది. ఆ మంచు వర్షంలో అవి పూలలాగా అలా పడుతుంటే మాకు పైనుండి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టుగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా పిట్స్బర్గ్ వచ్చినప్పుడు ఇక్కడ టెంపుల్ని పక్కా దర్శనం చేసుకోండి. మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నా, తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నా ఒకటే. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.